భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నూతన ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నూతన భవనంను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు చిన్న సన్నకారు రైతులకు సహకార బ్యాంకులు ఎంతో ప్రయోజనకరమైందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నూతన ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ నూతన భవనం ప్రారంభించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే పాయి వెంకటేశ్వర్లు. చిన్న సన్నకారు రైతులకు ఈ సహకార బ్యాంకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. రైతులు తన కాళ్ల మీద నిలబడి వ్యవసాయం చేసుకునే విధంగా, పేద రైతులకు భరోసా కల్పించే వ్యవసాయం చేసుకునే విధంగా సహకార బ్యాంకులు చేయూతనిస్తుందన్నారు. బ్యాంకు రుణాలు ఇచ్చి రైతులను ఆదుకునేందుకు సహకార బ్యాంకులు సహకరిస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలంలో రైతులకు 1,00,000 కోట్ల రూపాయలను అనేక రూపాయలతో ఇచ్చిందన్నారు మంత్రి తుమ్మల. గారు పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో మీ యొక్క మణుగూరు బ్రాంచి ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యంగా రైతాంగానికి అతి చేరువలో ఉన్నటువంటి ఈ సహకార సంస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగం మీద, అదేవిధంగా పాలకవర్గం మీద, అందులో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల మీద ఉంది. గ్రామీణ ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉండేటటువంటి బ్యాంకుగా ఈ సహకార వ్యవస్థలో ఈ బ్యాంకుని మనం ప్రారంభించుకోవటం, దీని ద్వారా గ్రామీణ ప్రాంత రైతాంగానికి వెసులుబాటు వచ్చింది. కాబట్టి దీన్ని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మందికి సహాయపడేటట్టుగా, వ్యవసాయం చేసేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ బ్యాంకు ద్వారా రుణం అందేటట్లుగా, ఆయన సొంతంగా నిలబడి వ్యవసాయం చేసే ధీమాని, భరోసాని ఈ బ్యాంకు కల్పించాలని చెప్పి యాజమాన్యాన్ని కోరుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల కాలంలో సుమారు 1,00,000 కోట్లు రైతాంగానికి అనేక రూపాల్లో రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా, అదేవిధంగా ఉచిత విద్యుత్తు, అట్లాగనే బోనస్, అన్ని రకాలుగా ఎంతవరకు సహాయం చేయగలుగుతామో అంతవరకు రాష్ట్ర ప్రభుత్వం